శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. బాగోజీ షిండే షిరిడి నివాసి. ఆయనకు కుష్ఠరోగం ఉండేది. బాబా లెండిబాగ్కు వెళ్ళేటప్పుడు బాబా వెనుక గొడుగు పట్టుకొని ఉన్న బాగోజీని మనం చూడవచ్చు. బాగోజీ బాబాకు వ్యక్తిగత సహచరుడిగా సేవలందించే భక్తుడు. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవగానే సుమారు 5 గంటల ప్రాంతంలో బాబా దుని ఎదురు కూర్చునేవారు. బాగోజీ మసీదులో ప్రవేశించి ముందుగా బాబా కుడి చేతిని, తర్వాత ఆయన దేహాన్ని మసాజ్ చేసేవాడు. అనంతరం చిలిం వెలిగించి బాబాతో కలిసి పొగ తాగటం అతని నిత్యకృత్యం. బాగోజీ వెళ్ళిన తరువాతనే ఇతర భక్తులు బాబా దగ్గరకు చేరుకునే అనుమతిని పొందేవారు. బాబా లెండికి వెళ్తున్నప్పుడు ఆయనకు గొడుగు పట్టే పుణ్యభాగ్యం కూడా బాగోజీకే లభించింది. బాగోజీ బాబా సన్నిధికి వచ్చినప్పుడు కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడు. ఆ రోజులలో కుష్ఠరోగాన్ని ఒక శాపంగా పరిగణించేవారు. ఆ వ్యక్తిని వేరుపరచాల్సిన పరిస్థితులుండేవి. అతనిని చూసినా కూడా కుష్ఠరోగం వాళ్ళకు వస్తుందని తలచేవారు. బాగోజీ పడుతున్న కష్టాలను ఊహించడం కూడా చాలా కష్టం. అతని కుటుంబం అతనిని తక్కువ చేసి చూసేది. గ్రామస్తులు ఎవరూ అతనితో మంచిగా మాట్లాడేవారు కాదు. ఆయన చేతి వేళ్ళు, ముక్కు కుష్ఠరోగం మూలంగా బాగా గాయపడ్డాయి. ఆ పుండ్ల మీద ఈగలు వాలేవి. వాటి నుంచి చీము కూడా కారేది. బాహ్య రూపంలో అతను ఒక దురదృష్టవంతుడిగా కనపడినా బాబా దగ్గర ఉండి సేవ చేసుకునే అదృష్టం అతనికి లభించింది. ఒకప్పుడు సాయి దునిలో చెయ్యి పెట్టి వేరొక గ్రామంలో కమ్మరి కలుమిలో పడిపోయిన బిడ్డను రక్షించారు. అప్పుడు ఆయన చెయ్యి బాగా కాలింది. అప్పటి నుండి బాగోజీ వారి చేతికి నిత్యము నెయ్యి మర్దించి ఆకు వేసి కట్టుకట్టేవాడు. అతడు తన శ్రద్ధను కాపాడుకోవడానికి సాధనగా కాబోలు ఆ గాయం మానిపోయాక కూడా బాబా యావజ్జీవితము అతని చేత ఆ సేవ చేయించుకునేవారు. బాగోజీ సోదరుడైన రఘుజీ ఇలా చెప్పారు. ఒకసారి బాగోజీకి తీవ్ర జ్వరంతో ప్రాణాపాయ స్థితిలో ఉండగా బాబా అక్కడికి వచ్చి వేడి ఇనుప కడ్డీతో అతని వీపు, కంటి పక్కన ముద్ర వేశారు. వెంటనే బాగోజీ ఆరోగ్యవంతుడయ్యాడు. కొందరు భక్తులు తమ భోజనంలో మొదట కొంత బాబాకు అర్పించేవారు. ఆయన అందులో కొంచెం భక్తులకు పంచి పళ్ళెంలో కొంచెం ఉంచి తిరిగి ఇచ్చేవారు. తర్వాత బాబా కూడా భక్తుల పంక్తిలో భోజనం చేసేవారు. ఆయనకు కుడి పక్కన తాత్య, రామచంద్ర పాటిల్, బయాజీ పాటిల్, ఎడమవైపు బడే బాబా, శ్యామ, బూటి, కాకా దీక్షితులు కూర్చోగానే చుట్టూ తెరలు దించేవారు. ఆ తర్వాత అందులో ఎవ్వరూ ప్రవేశించేవారు కాదు. తరచుగా ఆ పంక్తిలో బాగోజీ, మాధవ్ ఫస్లే, నిమోన్కరులు కూడా కూర్చునేవారు. అలా బాగోజీ కూడా ఆ పంక్తిని కూర్చుని భోజనం చేసే అవకాశం లభించింది. ఏ రోజుకు ఆ రోజు భక్తులు సమర్పించిన దక్షిణంతా అందరికీ పంచేసేవారు బాబా. ఆయన లెక్క పెట్టకుండా జేబులో చేయి పెట్టి చేతికొచ్చినంత ఇచ్చేసేవాళ్ళు. ప్రతి భక్తునికి ఎప్పుడూ ఒకే మొత్తం ముట్టేది. అలా బాగోజీకి నిత్యం 4 రూపాయల వరకు ఇచ్చేవారు బాబా. ఒకసారి బాబా బాగోజీతో, బాగోజీ నీ రోగాన్ని నయం చేయమని అడుగు, నయం చేస్తాను అన్నారు. అప్పుడు బాగోజీ ఇలా అన్నాడు. బాబా, నా రూపం కానీ నా వ్యాధి కానీ నాకు ముఖ్యమేమీ కావు. ఎల్లప్పుడూ మీ సన్నిధిలో ఉండేందుకు, ఎప్పుడైనా ద్వారకామాయికి వచ్చేందుకు అనుమతించండి అని కోరాడు. బాబా సంతోషంగా ఆ వరాన్ని అనుగ్రహించారు. ఈ భక్తుని జీవితం నుండి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. బాగోజీ శరీరాసక్తిని పూర్తిగా అధిగమించాడు. తన రూపం ఎలా ఉందన్న దానిపై అతనికి ఏమాత్రం చింతలేదు. చేతివేళ్లు చాలా వరకు కోల్పోయి ముక్కు కూడా కొంత భాగం లేకపోయినా అతను దాని గురించి బాధపడలేదు. అతని శరీరం పుల్లతో, రక్తస్రావంతో, దుర్వాసనతో నిండి ఉన్నప్పటికీ ఇతరుల ఎగతాళి చూపులు, అసహ్య వాక్యాలు అతని మనసును అసలు కదిలించలేకపోయాయి. ఇదే సంపూర్ణ స్థితప్రజ్ఞ స్థితి. తన సద్గురువుకు సేవ చేయాలనే సంకల్పం అతనిలో అచంచలంగా నిలిచింది. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా, అంటే కఠినమైన చలి, వాన, ఏ పరిస్థితిలోనైనా బాగోజీ బాబా చేతికి మర్దం చేయకుండా ఉండలేదు. ఇదే నిజమైన దృఢబుద్ధి. నవవిధ భక్తిలోని దాస్య భక్తికి బాగోజీ అద్భుతమైన ఉదాహరణ. తన సద్గురు పాదాల వద్ద పూర్తిగా లీనమై బాబా దివ్య సాన్నిధ్యాన్ని అనుభవించాడు. బాబా సమీపంలోనే ఉండడం, ఆయనకు స్పృశించడం ద్వారా బాగోజీ బాబా యొక్క అనుగ్రహాన్ని పొందాడు. బాగోజీ 29 సెప్టెంబర్
1921న సమాధి చెందాడు. బాగోజీ నివాసం షిండేవాడాగా ప్రసిద్ధి చెందిన ఈ ఇల్లు లక్ష్మీబాయి గారి ఇంటి వెనుక భాగంలో ఉంది. జై గురుదేవ దత్త. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై సాయిరామ్.